రైతు సోదరులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో గుడ్ న్యూస్ అందించాయి. రైతులు పండించిన పంటకి సరసమైన ధర, మద్దతు ధర, గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నిల్వ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతులైనా, సొంత భూమి కలిగిన రైతులైనా 15 ఎకరాల్లోనూ 20 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఆ పంట అంతా హార్వెస్టింగ్ అయితే ఆ పంటను తీసుకొచ్చి నిల్వ చేసుకునే సదుపాయం ఉండదు. ఇంట్లో పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు. దాన్ని నిల్వ చేసే సరైన సౌకర్యాలు లేవు. ఇక ఆ పంటని ఎంతో కొంతగా అమ్మేసుకోవాల్సిన స్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా మనకి రైతు బంధు అనే ఒక పథకం ఉండేది. గిడ్డంగుల్లో పెట్టి బ్యాంకుల్లో 70% రుణాలు తీసుకునేవారు. ఆ పంటని హామీగా చూపి 75 లక్షల వరకు రైతులకి రుణాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇక ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్ చేయబోతా ఉన్నారు. కొన్ని గిడ్డంగులు ప్రైవేట్ రంగంలో నిర్మించబోతా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన గిడ్డంగులు కూడా ఉన్నాయి. కొన్ని పంటలు నిల్వ చేయాలంటే శీతల గిడ్డంగులు అవసరం అవుతుంది. ఇలా గుర్తించిన గిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసి అక్కడి నుంచి కనుక వారు ఆ డీటెయిల్స్తో కూడిన స్లిప్ తీసుకొస్తే బ్యాంకులో 75 లక్షల వరకు రుణం ఇవ్వబోతా ఉన్నారు. ఈ లిమిట్ గతంలో 5 లక్షల వరకే ఉండేది. దీన్ని 75 లక్షలు చేశారు. అయితే రైతుల పేరుతో వ్యాపారస్తులు పంట ధరలు తక్కువగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది. పంటలు దారుణంగా పతనమైనప్పుడు వ్యాపారస్తులే ఆ పంట మొత్తాన్ని కొనుగోలు చేసి ఆ రైతుల పేరుతోనే గిడ్డంగుల్లో పెట్టి రుణాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. రైతుల కోసం వచ్చిన పథకం రైతులకు మాత్రమే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. తక్కువ వడ్డీకి రుణాలు వస్తూ ఉంటాయి. 8%, 9% వడ్డీలకి రైతులకి ఈ పథకం మంచి మేలు చేకూర్చబోతా ఉంది. పంటలు ధరల పతనం అయినప్పుడు గిడ్డంగులో పెట్టి రుణం తెచ్చుకోవచ్చు. ఆ పంటకి ధర వచ్చే వరకు సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ పంట నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో మీరు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు అనే వివరాలు ప్రతి రైతు కామెంట్ చేయండి.